जय सद्गुरु प्रेम महाराज की जय। अमलांबा श्रीमद घंटिकोट सुभद्रम सद्गुरु परब्रह्मणे नमः। ब्रह्मानंदं परम सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगन सदृशं तत्त्वमस्यादि लक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि। अमलांबा श्रीमद घंटिकोट सुभद्रम सद्गुरु परब्रह्मणे नमः। श्रीधर शिवरामदेश सद्गुरु प्रेम महाराज नमो नमः। जय सद्गुरु प्रेम महाराज श्रीमన్నారాయణ नमो नमः। శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ఆచర ఎరుకను విడిపించే లక్షణంలోది శుద్ధ నిర్గుణ 92వ పద్యం అండి. చచ్చుట పుట్టుట మేలుక వచ్చుట గాఢ సుషుప్తి వచ్చుట లీలా ఈ నాల్గచ్చము సహజమెరుకకు పచ్చము ఈ ఎరుక నిల్వబోదు మాయప్ప అచలము కిట్లు లేదు గదప్ప మచ్చికతో రెంటి మర్మము నీకిప్పు డెచ్చుగా తెల్పితివిను నెరుగు మెరుక నిల్వబోదు మాయప్ప అచలము కిట్లు లేదు గదప్ప. ఇది కిందటి సారి తెలుసుకున్నామండి ఈ పద్యం. దీనికి దీని భావం కూడా చచ్చుట పుట్టుట మేలుక పొందుట గాఢ సుషుప్తి ఇది 4 కూడా ఎరుకకు సహజ లక్షణాలు, పరిపూర్ణానికి ఇది లేవు అని ఎరుక లేని పరిపూర్ణాన్ని తెలుసుకుని జన్మ ధరించే విధానాన్ని మనం లాస్ట్ టైం తెలుసుకున్నాం. ఇప్పుడు ఎరుకను కళలో పురుషుని ఎరుకే ఈ విశ్వమగుచు నేర్పడు కలగా ఎరుక బయలుగని తాలేని జరిగిన నెరుక కది మేల్క ఇది నమ్ము లెస్స ఎరుకతో పొందు వదులువే పిస్స. ఇది కూడా మనం గతలో తెలుసుకున్నాం. ఇప్పుడు 94వ పద్యం. చిత్తరువు రంగు గోడలు నెత్తరుగున తెలిసినావు నీవిప్పుడు నీ చిత్తమున జగము నెరుక ఉత్త బయలునట్లు తెలియుము ఊహా తోడుతాను తెలిసి విడువు ఊహా జగములను అత్తెరుగున చేస్తే ఆవలి మాటను ఇత్తెరగని తెలియనెవరుండేరిక మీద ఊహా తోడుతను తెలిసి విడువు మోహ జగములను. అదండి గురుదేవులు చక్కగా పోలిక చెప్తారు. ఊహ జగాలు ఊహ జగత్తు తోటి. ఓ శిష్య, చిత్రము బొమ్మ, చిత్రం అంటే బొమ్మ, రంగు గోడలు అనేవి ఎలాగనో ఉన్నవి. రంగు గోడలు, ఇప్పుడు ఈ గోడ ఉంది, అది ఏముంది దాని మీద తెల్లగా ఉంది, దాని మీద చిత్రాలు బొమ్మలు ఎలాగున్నాయి. ఈ బొమ్మలు తీసేస్తే ఉన్న తెల్లది గోడే, అది తెలుసుకోవాలి. చిత్రము బొమ్మ రంగు గోడలు అనేవి ఎలాగ ఉన్నవి అలాగనే గోడ పైన రంగుతో బొమ్మ గలిగినది. అట్లే జగత్తు ఎరుక ఉత్త బయలును మూడిటిని తెలుసుకుని ఊహతో సరిపెట్టుకును అనగా ఎట్టి మార్పు లేని స్వచ్ఛమైన గోడ మీద, ఏ రంగు లేని గోడ మీద, తెల్లని గోడ మీద రంగనదే లేదు. చిత్ర విచిత్రమైన బొమ్మలు ఏర్పరిచి రంగు బొమ్మలు ఎప్పటికైనా పోయేవే, గోడ మాత్రము ఎప్పటికీ ఒకలాగే ఉంటుంది. దానికే వికారములు లేదు కదా. అట్లే ఆ వికారమైన కొత్త ఆ వికారి అయిన ఉత్త బట్టబయలులో పరిపూర్ణములో ఎరుకచే రంగు చిత్ర విచిత్రములైన జగత్తు ఏర్పడుచున్నది. బొమ్మలు ఎరుక లేక ఏర్పడినవే, అవి లేకుండా పోయేవే.
కానీ పరిపూర్ణం మాత్రము స్థిరముగా వికారమేమీ లేకుండా ఉండును. ఈ నిజమును చక్కగా గుర్తిరిగి ఎరుక జగములను విడిచిపెట్టుము. ఆ విధముగా ఎరుక జగత్తులను విడిచిన తర్వాత ఆవెల మాట పరిపూర్ణం ఇట్టిది అట్టిది అని గుర్తించుటకు ఉన్నారు గుర్తించుటకు ఉన్నారు. ఎరుక లేకపోయినచో పరిపూర్ణం ఇట్టిది అని చెప్పేవారు లేరని భావం. అదండి. స్వచ్ఛమైన గోడ ఉంది. గోడకి ఏ రంగులు లేవు. ఒక గోడ ఉందనుకోండి, ఆ గోడ మీద మనం ఏ రంగులు వేస్తే ఆ రంగులు కనపడతాయి. అలాగే ఈ జగత్తు లేదు. పరిపూర్ణ పరబ్రహ్మంలో ఈ లేని జగత్తు దానంతట ఉద్భవం అయింది. అంటే మనం గోడలకు వేసిన రంగుల్లాగా మనం ఏ రంగు వేస్తే ఆ రంగు కనపడుతుంది గోడ మీద. ఆ రంగులు పోతే ఉన్నది గోడే ఉంటుంది, దానికి రంగులు ఉండవు. అలాగే ఈ జగత్తు లేనిది కల్పితమైన ఈ జగత్తు అంత విశ్వం ఏదో ఉందని భ్రమలో మనం ఉన్నాం. అసలు నేనన్న వస్తువు లేదు, అహం అన్నదే లేదు. లేనిది ఉన్నట్టుగా ఊహించి ఈ జగాలు అల్లుకుని జగయోగాలుగా మనం బందీలయ్యి చావు పుట్టుకల చక్రంలో ఉన్నాం. ఈ జగయోగాలని ఈ సాల్పూరు మేడలు తెంపి స్వేచ్ఛను విడుదల ఇచ్చినట్టుగా మా సాలిపురుగు గూడెలు వేసుకుంటుంది. అలా ఎన్నో వేసుకుంటుంది. దాంట్లోంచి ఎలా బయటికి రావాలో దానికి తెలియదు. అందులోనూ బందీ అయిపోయి ఉంటుంది. అలాగే మనం ఈ జగత్తు అనే ముచ్చట్లో ఈ జనన మరణాలు అనే చక్రంలో యుగయుగాలుగా ఇరుక్కుని ఉన్నాం. గురు కరుణతోటి ఇది మనం ఛేదించుకొని బయటకు వచ్చాం. బయటకు వచ్చినప్పుడు ఎలా వచ్చాం? అహంరహితమైన ఈ శరీరాలు ఈ జగత్తు ఒడిచి ఆ లేని నిజస్థితిని తెలుసుకుని మనం విడిపడిన తర్వాత ఇది అది అని చెప్పేది లేదు. అక్కడ చెప్పేవాడు ఒకడు ఉంటే మళ్ళీ అది ఎరుకలో చిక్కుకున్నట్టే. మొత్తం మొహం వదులుకొని వచ్చాము మనం. తెల్ల చొక్కా ఉందండి, దానికి మురికి అంటుకుంది. చక్కగా సబ్బు పెట్టి మొత్తం వదిలిచ్చేసుకున్నాక ఆ మురికి ఎక్కడ ఉంటుంది? లేదు, ఆ స్వచ్ఛత ఉంటుంది. అలాగే మనం ఈ ఎరుక జగత్తు, ఈ నేను జగత్తు అనే ఈ ముచ్చటిని మనం విడిచి గురుకు అనుసౌజ్ఞతోటి ఉన్న పరిపూర్ణ పరబ్రహ్మాన్ని తెలుసుకొని ఆ లేని అనుభూతిలోకి మనం వెళ్ళి ఈ ఎరుకని సమూలంగా లేకుండా చేసుకున్నాక ఇది అది అని చెప్పేది లేదు. ఇక్కడ అనుభవరహితమైన అనుభవం ఉంది. ఆ స్థితికి చేరుకున్నాక ఇది ఉందని కానీ లేదని కానీ ఇది పరిపూర్ణం అని కానీ ఇది ఎరుకని కానీ చెప్పేదే లేదు. ఆ లేని స్థితి పొందాలి. మళ్ళీ ఇది అది అని ఏదైతే మనం ఊహతోటి మనం ఊహించి చెప్తున్నామో అది మళ్ళీ ఎరికే అని ఆ స్థితి ఎలాగుందో ఈ గోడల మీద రంగులు ఎలాగైతే వచ్చి పోయేవి ఉన్నాయో అలాగే ఈ పరిపూర్ణంలో ఈ జగత్తు ఈ నేను మేనులు వస్తున్నాయి పోతున్నాయి, ఈ జగయుగాలు ఉన్నాయి వస్తున్నాయి ఉన్నది బ్రహ్మం ఒకటే అని మనం ఇది ఎలాగైతే గోడ మీద రంగులు పోయి గోడ ఒకటే మిగిలింది అనేది స్పష్టంగా కనబడుతుంది. అలాగే పరిపూర్ణంలో ఇవన్నీ వస్తున్నాయి పోతున్నాయి అని ఇది లేదు ఉన్నది పరిపూర్ణమే అని ఊహించి ఈ ఊహా జగాల్ని వదిలిండమని గురువుగారు ఆదేశం. జై సద్గురు ప్రేమ మహారాజ్కి జై. అమలాంబ శ్రీమతి గండి కూడా సుభద్రమ సద్గురు ప్రేమ మహారాజ్. సద్గురు చరణం భావభయహరణం.